This is Dr. Verma, consultant endocrinologist, Sri Sri Holistic Hospitals. So the first question, మనకి ఏ సిమ్టమ్స్ వస్తే రొటీన్గా మనం డయాబెటీస్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సిమ్టమ్స్లో డయాబెటీస్ వచ్చినప్పుడు కామన్గా ఉండే అందరికీ ఉండే సిమ్టమ్ ఏంటి అంటే యూరిన్ ఎక్కువ అవ్వడము, దాహం ఎక్కువ వేయడం. ఎందుకంటే బ్లడ్లో షుగర్స్ పెరిగినప్పుడు యూరిన్లో కూడా షుగర్స్ ఎక్కువ పోతూ ఉంటాయి. దానివల్ల వాటర్ కూడా యూరిన్లో వెళ్ళిపోయి మనకి ఎక్కువ యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా నోటీస్ చేసేది నైట్ టైం. ఎందుకంటే నైట్ ఎక్కువసార్లు యూరినేషన్ అయినప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్ అవుతుందని చెప్తారు. బట్ కాకపోతే డే టైం కూడా యూరినేషన్ ఎక్కువే ఉంటుంది. బట్ అది పెద్దగా డిస్టర్బెన్స్గా అనిపించదు. వాళ్ళు ఎక్కువ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఎక్కువ యూరిన్కి వెళ్తున్నాం అనుకుంటారు కానీ బట్ నైట్ టైం యూరినేషన్ ఎక్కువ అనేదే వాళ్ళకి ఎక్కువ డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. అలాగే దాంతోపాటు ఆడవాళ్ళకైతే కొంత మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం కానీ లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యూరిన్లో మంట ఇచ్చింగ్ ఉంటుందని చెప్తారు, లేకపోతే జెనిటల్ ఏరియాలో ఇచ్చింగ్ వస్తుందని చెప్తారు. అది కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా వస్తుందన్నమాట. అలాగే మగవాళ్ళకు కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డయాబెటీస్ చెకప్ అనేది చేయించుకోవాలి. అలాగే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు త్వరగా గాయం మానకపోయినా, బరువు సడన్గా తగ్గిపోతున్నా, ఆకలి ఎక్కువ వేస్తున్నా, రొటీన్గా ఎక్కువ ఇదివరకు ఉండేదానికన్నా ఆకలి ఎక్కువ వేస్తున్నా సరే ఇవన్నీ కూడా డయాబెటీస్ సిమ్టమ్స్. అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మనకి తామర లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది. డయాబెటీస్ అనేది ఇమ్యూన్ తగ్గే కండిషన్ కాబట్టి ఆ టైంలో కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు ఉన్నా సరే వెంటనే మనం డయాబెటీస్ చెకప్ చేయించుకోవాలి. ఏ టెస్టులు కామన్గా చేయించుకోవాలి అంటే ఫాస్టింగ్ షుగర్ ఒకటి, అండ్ తిన్న 2 hours తర్వాత దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము, అది ఒకటి. అండ్ లాస్ట్ 3 monthsగా యావరేజ్గా షుగర్ ఎంత ఉంది అన్నది కూడా మనం HbA1c అంటాము, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కామన్గా మనకి దీంతో పాటు కిడ్నీస్ మీద దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కంటి నరాల మీద కూడా ఈ షుగర్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే షుగర్ అని తెలిసిన వెంటనే మనము ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాము. అలాగే ఐ చెకప్లో సైట్తో పాటు ఫండస్ అని మనకి రెటీనా చెక్ చేస్తాము. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే రెటీనాలో కంటి నరాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో ఈ టెస్ట్లు అనేవి కామన్గా డయాబెటీస్ అని తెలిసిన వెంటనే మనము చెక్ చేసుకోవాలి.